హలో ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము. అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఈరోజు అయితే మనకు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. మనకు మొత్తం 133 గజాలు సౌత్ ఫేసు ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి ఇక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, ఇది రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ప్లాట్ ముందు మనకు మంచి లొకేషన్లో ఉంటుంది. ఈ స్తంభం పక్కన ఉన్న కడి నుంచి ఇటు సైడ్ ఉంటుంది. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 30-40 ఎక్సలెంట్ డైమెన్షన్. ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి డైమెన్షను. ఇల్లు కూడా చాలా బాగా వస్తుంది. 30-40 డైమెన్షన్. ఇది సౌత్ ఫేస్ ప్లాట్. ఇది పక్కనే ఇండ్లు చూసుకోవచ్చు. అన్నీ చాలా పెద్ద పెద్ద ఇండ్లు కూడా కడుతున్నారు. ఇప్పుడు కూడా రెడీ టు మూవ్ ఇల్లు అయితే కట్టుకోవచ్చు మనము ఇమ్మీడియట్లీగా. దీనికి ఫుల్ ఎల్ఆర్ఐస్ అయితే ఉంటుంది. ప్లాట్ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మంచి లొకేషన్లో ఉంటుంది. చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ సైజ్ అయితే చాలా మంచి డైమెన్షను. దీనికి ఫుల్ ఎల్ఆర్ఐస్ అయితే ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యానగరు. మనకు వరంగల్ హైవే వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకు చుట్టూ చూసుకోవచ్చు, అన్ని ఇండ్లే ఉన్నాయి. ఇంకా 1-2 ఇయర్స్లో అయితే చాలా డెవలప్ అయిపోతుంది ఈ కాలనీ అయితే, ఈ ఏరియా. మనకు ప్లాట్ ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ ఎల్ఆర్ఐస్ అయితే ఉంది. ఇది 40 ఫీట్ రోడ్డు. ఫ్లాట్కు పక్కన ఉన్న రోడ్ ఇది. చుట్టూ ఇండ్లు చూసుకోవచ్చు. చాలా దగ్గరలో అయితే ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లు అయితే కట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 28,000 గజం చెప్తున్నారు. నెగోషియబుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్ అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.